నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శాంతినికేతన్ ధారావాహిక నుండి 6వ భాగం వినేద్దామండి. సాలవృక్షం కింద పచ్చికపై కూర్చున్నారు విద్యార్థులంతా. ఆధునిక చిత్రకళకు ప్రాచీన చిత్రలేఖనానికి గల భేదాలు, పోలికలు సవిస్తారంగా చర్చిస్తూ బోధిస్తున్నారు ఆచార్యుల వారు. అక్కడ ఉన్నదన్న మాటే గాని శాంతి చెవికి ఒక్క మాట సోకటం లేదు. పరధ్యానంగా కూర్చుని కాస్త దూరంలో చెంగు చెంగున గెంతుతున్న ఉడతల జంటను చూడసాగింది. పరధ్యానంగా ఉన్న శాంతిని ప్రొఫెసర్ పిలిచాడు. ఒక పిలుపుగా ఆమె పలకనే లేదు. రెండోసారి పిలిచేసరికి కలవరంతో లేచి దగ్గరకు వెళ్ళింది. ప్రొఫెసర్ ఆమె చేతికి ఒక చీటీ ఇచ్చారు. అత్యవసరంగా ఇప్పుడే కలుసుకోవాలి శ్రీహరి. ఇవాళ ఆదివారం కాదే, ఎలా తీరుబాటయింది అన్నయ్యకు, ఏమిటంత తొందర అనుకుంటూ వెళ్ళింది త్వరగా. కమలా వృక్షం కింద శ్రీహరి రాజా నిల్చుని ఉన్నారు. గెస్ట్ రూములకు దారితీస్తున్న శాంతిని ఆపాడు శ్రీహరి. ఇక్కడే కూర్చుందాం, బాగుంది అని అక్కడే పచ్చికపై కూర్చున్నాడు. ఎలా ఉన్నావు అడిగాడు శ్రీహరి. ఆ కంఠంలో ఆప్యాయత లోపించినట్లు అనిపించింది శాంతికి. నేను బాగానే ఉన్నాను, ఇవాళ మీ ఆఫీస్కు సెలవా? రాజా చెప్పాడు. రాజీనామా ఇచ్చాడు, రేపు మెయిల్లో వెళ్ళిపోతున్నాడు. ఇంత హఠాత్తుగా ఏంటి? ఆశ్చర్యంగా అడిగింది. హఠాత్తుగాను కాదు, అనుకోనిది కాదు, కావాలనే. ధవళేశ్వరం పీడబ్ల్యూడీలో వచ్చింది ఉద్యోగం. నాన్నగారి ఆరోగ్యం బాగుండటం లేదుట, దగ్గరలోనే ఉందామని అన్నాడు శ్రీహరి. నాన్నగారి ఆరోగ్యానికి బాగానే ఉన్నానని రాస్తున్నారు ఉత్తరాలు? అయోమయంగా అడిగింది శాంతి. రాయటానికి నీ సంతోషం కోసం ఏమైనా చేస్తారనుకో, అలా రాయటం ఓ విశేషమా అన్నాడు. శాంతి మాట్లాడలేదు. ఇంతకు అనారోగ్యం ఏమిటి అడిగింది. ఏమని చెప్పటానికి నాకు ఒకటి తెలుసును గనక, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. అనవసర తాపత్రయంతో మెత్తదనంతో ఆయన అనేక అనర్థాలను కొని తెచ్చుకుంటున్నారు. కానీ స్వయంకృతాలు అవన్నీ ఎవరేం చేయగలరు? చేరువులో ఉండి కాస్త మంచి చెడ్డలు కనుక్కుంటూ కొడుకుగా బాధ్యత నెరవేర్చుకుందాం అనుకుంటున్నాను. అందులోని శ్లేష గ్రహించిన శాంతి ముఖం మాడిపోయింది. మీ అన్నయ్యని మధ్య విదేశాలకు పంపటానికి ఎన్నుకున్నారు చెప్పాడు రాజా. శాంతి వదనం ప్రఫుల్లమైంది. అయితే ఎప్పుడు అన్నయ్య వెళ్ళటం అడిగింది సంతోషంగా. వెళ్ళటం లేదు, నిరాకరించాడు. నాన్నగారికి దగ్గరలో ఉండాలని. అవును శాంతి, గంభీరంగా అన్నాడు శ్రీహరి. ఆ విషయం చెప్పడానికే వచ్చాను, జాగ్రత్తగా ఉండు, తరచూ ఉత్తరాలు రాస్తూ ఉండు. ఇక నేను ఇలా రాలేను కదా అంటూ లేచాడు. ఉండన్నయ్యా, నేను వస్తాను చెయ్యి పట్టుకుంది శాంతి. ఎక్కడికి? రేపు నిన్ను ట్రైన్ ఎక్కించి తిరిగి వచ్చేస్తానులే. వద్దు చెప్పాడు శ్రీహరి ఖచ్చితంగా. మళ్ళీ ఒక్కతివో రావాలి. పోనీ నా స్నేహితులు ఎవరినైనా తీసుకొస్తాను. ఎవరు? గోవిందరావు అని చెప్పడానికి సాహసించలేకపోయింది శాంతి. మనోరమ అంది. ఎందుకు? ఆవిడ నీలాంటి ఆడపిల్లేగా, అయినా ఎందుకంత ఇబ్బంది? నువ్వు స్టేషన్కి వచ్చి వీడుకోలేవనంత మాత్రాన మర్యాద లోపం రాదులే అన్నాడు. పోనీ పాపం రాని శ్రీహరి, నేను దిగబెడతానులే అన్నాడు రాజా. వద్దన్నానుగా, అక్కర్లేదు అంటూ సాగిపోయాడు శ్రీహరి. రాజా అనుసరించాడు, నివ్వెరపోయి నిలబడిన శాంతిని తిరిగి చూస్తూ. మరి పాఠం వినడానికి పోబుద్ధి కాలేదు శాంతికి. ఒంటరిగా కూర్చొని ఆలోచించసాగింది. అన్నయ్య తెలివి తక్కువవాడా, మంచివాడా? ఎందరి పిల్లలు దూరాల్లో ఉండే ఉన్నత విద్య అభ్యసించటం లేదు, ఎందరు ఉన్నతోద్యోగాలలో లేరు. తల్లిని తండ్రిని కనిపెట్టుకుని ఉండటం ఏంటి? వృద్ధుల కోసం చిన్నవాళ్ళ అభివృద్ధిని పాడు చేసుకుంటారా? అందరికంటే గొప్పవాడా అన్నయ్య? అయినా నాన్నగారు ఆరోగ్యం బాగుండకపోవటం ఏంటి? నాకు ఉత్తరాలు బాగానే రాస్తున్నారే. ఆలోచన ఎటూ తేలలేదు. ఆ అన్నయ్య ఒట్టి తెలివి తక్కువవాడు, వదినను విడిచి వెళ్ళటం లేదు. అందుకే రాజమండ్రిలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. నాన్నగారిని అడ్డు పెట్టుకుంటున్నాడు మహాఘనుడిలాగా అని తేలిగ్గా నిర్ణయం చేసుకుంది. శాంతినికేతనంలో పనిచేసే ఒక వడ్రంగి కొడుకు రాధు 10 ఏళ్లవాడు. అప్పుడప్పుడు శాంతికి కావలసిన చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు. శాంతికి కూడా రాధు అంటే అభిమానం. అప్పుడప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటుంది. వాడే ఇప్పుడు శాంతి దగ్గరకు పరుగు పెట్టుకుంటూ వచ్చాడు. శాంతినికేతనంలో సాయంకాల ప్రార్థనా గీతం ముగిసింది. సందడి తగ్గి నిర్మలత ఆవరించసాగింది. పరధ్యానంగా కిటికీ దగ్గర నిల్చున్న శాంతి రాధు పిలుపుకు వెనక్కు తిరిగింది. ఏమిరా అంది నవ్వుతూ. చేతిలోని చెంగల్వ పూలమాల శాంతికిచ్చి
గోవిందరావు అని చెప్పి పారిపోయాడు వాడు. ఆశ్చర్యంగా సంతోషంగా శాంతి జడలో తురుముకోవటానికి వీలుగా ఆ మాలను మడుస్తూ ఉంటే చిన్న చీటీ జారిపడింది. ఆశ్చర్యంగా తీసి విప్పింది. మాట్లాడవలసిన పనుంది, బయటికి రా, తూర్పు చివర పొన్న చెట్టు కింద ఉంటాను. సంతకం లేదు. ఆ చీటీ చేతిలో ఉండగానే మనోరమ వచ్చింది. ఒక చేతిలో పూలమాల, మరొక చేతిలో తెల్ల కాగితం. రెండుకి పొత్తేమిటబ్బా? హాస్యంగా వ్యాఖ్యానిస్తూ ఆ కాగితం తీసుకొని చూసింది. ఆలోచన తరంగాలలో ఉన్న శాంతి వదనం పరీక్షించింది. గోవిందరావేనా? అర్థమైనట్లు తల పంకిస్తూ అడిగింది. అవునన్నట్లు తలాడించింది శాంతి. కానీ లోపల విసుక్కుంది. ఈ మనోరమ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఇప్పుడే రావాలా? ఏమైనా కలగనదేమిటి? ఏం నిశ్చయించుకున్నావు మరి? అడిగింది మనోరమ. వెళ్తాను. శాంతి, నువ్వు చాలా తొందరపడుతున్నావు. అతను ఎలాంటి వాడో తెలియదు. అదీగాక ఎవరికైనా తెలిస్తే ఎలా? ఇందులో తప్పు రహస్యమే ఏమున్నాయి మనోరమ? కొద్ది రోజులు పోయాక ఎలాగో అందరికీ తెలుస్తుంది. అందరికీ ఆహ్వానాలు వెళ్తాయి. మంచిదే, కానీ ఆ సమయం రాని. అప్పటి వరకు ఎటువంటి తొందర ఉండకూడదు. బాగానే ఉంది. అది నిర్ణయించుకోవడానికైనా మాట్లాడుకోవాలిగా అంది శాంతి. కొద్దిసేపు ఆలోచించింది మనోరమ. ఒక పని చెయ్యి, నువ్వు ముందుగా వెళ్ళిపో. కొద్దిసేపటికి ఎందుకో వచ్చినట్లుగా అటు నేనొచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. శాంతి ముఖం మాడింది. నేనేం మరీ అంత చంటి పిల్లని కానలేదు అంది. అయితే అతడికి ఎలా ఉన్నా ముందు నీకే ఇష్టం లేదన్నమాట నేను రావటం. ప్రేమ గుడ్డిదంటే ఇదే కాబోలు అంది మనోరమ శాంతిని నిశితంగా చూస్తూ. శాంతి మాట్లాడలేదు. కొద్దిసేపటికి నేను వెళ్తున్నాను అంటూ స్లిప్పర్లు తోడుకొని చకచక వెళ్ళిపోయింది, మనోరమ వైపు చూడనైనా చూడకుండా. అయితే మనోరమకు కోపం రాలేదు. పోగాలము దాపురించిన వారు మిత్రుని వాక్యమును, అరుంధతి నక్షత్రమును, దీప నిర్వాణ గంధమును వినరు, కనరు, మూర్ఖొనరు. నీతి వాక్యం మనసులో మెదిలి జాలిగా నవ్వుకుంది. మల్లెపువ్వు లాంటి నీకు మల్లెపువ్వు లాంటి దుస్తులే ఇష్టమా శాంతి? పలకరించాడు గోవిందరావు. సిగ్గుతో తలవాల్చి అతడికి కొద్ది దూరంలో కూర్చుంది శాంతి పచ్చికలో. ఎందుకు కబురు పంపించారు? ఎలాగో అడిగింది తాలెత్తి. ఎందుకో తెలీదా? నవ్వాడు గోవిందరావు. తిరిగి శాంతి కళ్ళు లజ్జాభారంతో కిందకి వాలాయి. ఇతన్ని అందగాడు కాదంటుందేమిటి మనోరమ? హుందాగా లేకపోవచ్చు, మేలిమి పసిమి ఛాయతో మెరియకపోవచ్చు, కానీ ఆ నవ్వు, ఆ నేత్రాల తీక్షణత ఎంత ఆకర్షణీయాలు! ఎందుకో చెప్పమంటావా శాంతి? సమక్షంలో శాంతి లేకపోతే నాకు అశాంతి రేగుతోంది, అందుకు అన్నాడు ఆమె ముఖంలోకి సూటిగా చూస్తూ. శాంతి మాట్లాడలేదు, కానీ మొహం అరుణిమ దాల్చింది. పెదవులపైకి మందహాసం లాస్యం ఆడింది. ఆ మనసుకు శాంతి లభించాలంటే శాంతి నాదవ్వాలి అన్నాడు ఒత్తి పలుకుతూ. ధన్యురాల్ని మైమరుపుతో అంది శాంతి. ఆ నిజమా శాంతి? ఆశ్చర్య ఆనందాలతో ముందుకు వంగి ఆమె చేయి పట్టుకున్నాడు. శాంతి అలాగే కూర్చుంది, ఏవో విచిత్ర లోకాల్లో తేలిపోతూ. చెయ్యి విడిపించుకోలేదు. ఇంతలో మనోరమ వచ్చింది శాంతి అంటూ. ఇద్దరు ఉలికిపాటుతో చూశారు. నీకొక టెలిగ్రామ్ వచ్చింది శాంతి అంది మనోరమ. శాంతి అయిష్టంగానే లేచి మనోరమను మెల్లగా అనుసరించింది, గోవిందరావు వద్ద సెలవు తీసుకుని. శాంతితో వెళ్ళిపోతూ మనోరమ, క్షమించండి గోవిందరావు గారు అంది. నో మెన్షన్ అన్నాడే గాని అతడి చూపులు అప్రసన్నంగా ఉన్నట్లు మనోరమ గ్రహించింది. హాస్టల్లో ప్రవేశిస్తూనే మనోరమ అంది, క్షమించాలి శాంతి. నువ్వు వద్దనుకున్నా స్నేహితురాలిగా నీ క్షేమంపై శ్రద్ధ చూపించకుండా ఉండలేకపోయాను. కోపం రాలేదు కదా? శాంతి మొహంలో క్రోధరేఖలు స్పష్టంగా తాండవిస్తున్నాయి. ఇప్పుడు నా క్షేమానికి ఏమొచ్చింది? నువ్వు శ్రద్ధ వహించి నన్ను రక్షించేదేముంది ఇందులో? కోపంగా అడిగింది. అలాగా నవ్వింది మనోరమ భావగర్భితంగా. ఎప్పటి నుండో పెద్ద చనువు స్నేహము ఉన్నట్టు చేయి పట్టుకుని మాట్లాడుతున్నాడు. అంతకంటే ఆపదే ఉంది తెలుసుకుంటే. అందుకే టెలిగ్రామ్ సృష్టించాను. క్షమించాలి శాంతి, అది నిజం కాదు అంది. శాంతి, నీకు కోపం వచ్చినా సరే చెప్పేస్తున్నాను, నేను నీ వెనకనే వచ్చాను. మాలతి పొద చాటు నుండి అంతా విన్నాను. అతడి సంగతులు ఏమీ తెలుసుకోకుండానే అతడి మాటలకంత పరవశించిపోతున్నావేంటి? ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకోదలుచుకున్నప్పుడు ఒకరి కుటుంబం సంగతి ఒకరు క్షుణ్ణంగా తెలుసుకోవద్దా? నాకు కావాల్సింది అతడు, మిగిలినవేవీ నాకు అక్కర్లేదు నిష్కర్షగా సమాధానమిచ్చింది శాంతి మరోవైపుకు చూస్తూ. హేళనగా నవ్వింది మనోరమ. అవి కథల్లో, కావ్యాల్లో సంగతులు, బంగారు కలల భావాలు. కానీ ఇలా తలంలో ఇది అసాధ్యం శాంతి.
ఇది నిజ జీవితం. అలా కళ్ళు మూసుకొని గుడ్డిగా ప్రవర్తిస్తే తర్వాత బాధపడాల్సి ఉంటుంది. శాంతి నవ్వింది. అందులో తిరస్కార భావం స్పష్టంగా ప్రదర్శితమైంది. గోవిందరావుతో నా పెళ్లి నిశ్చయం. అనవసరంగా నన్ను భయపెట్టకు, నువ్వు భయపడకు. ఇంతవరకు నేను అనుకున్నవన్నీ ఏది జరగకపోలేదు. నాలో కోరిక కలగాలే కానీ అది తీరకపోవటం అంటూ ఉండదు సగర్వంగా అంది. అదృష్టవంతురాలివి. నీ ఆత్మస్థైర్యానికి, స్థిర గంభీర నిశ్చయానికి నిజంగా ముగ్ధురాలనవుతున్నాను శాంతి. కానీ నీ అవివేకానికి జాలి పడుతున్నాను కూడా. ఇంతవరకు నీ కోరిన కోరికలు తీరటానికి కారణం నిన్ను కంటి పాపగా కాచుకునే నాన్నగారి వల్ల, నిన్ను నేల నడవనీయకుండా పెంచిన తల్లి వల్ల, నిన్ను ప్రాణప్రదంగా చూసుకునే అన్నయ్య వల్లను. వీరంతా ఎవరు? నీ స్వజనం, నీకు అత్యంత ఆత్మీయులు. ఇంతకాలము నీ కోరికలు నిన్ను కనిపెంచిన ప్రేమాభిమానాలు తీర్చాయన్నమాట. కానీ గోవిందరావు నీ వాడు కాదు అంది. నా వాడిని చేసుకుంటానుగా. అదే నేను చెప్పేది, అంత తేలిక కాదని. ఇతడు నీవాడు కాడు, కావటం అంత సులభం కాదు. అయినా అనేక సమస్యలుంటాయి. అవన్నీ ముందే తర్కించి, ఆలోచించి, నిర్ణయించి అన్నిటికీ సిద్ధమై దిగాలి వ్యవహారంలోకి అంటూ ఉండగానే టెలిగ్రామ్ వచ్చింది. తర్వాత జరగబోయే విశేషాలు ముందుగానే నోటి నుండి పలుకుతాయి ఏదో విధంగా. ఈ ప్రపంచపు మాయలలో ఇదొకటి. ఇందాక నేను అవసరార్థం టెలిగ్రామ్ వచ్చిందని అబద్ధమాడాను. ఇప్పుడు నిజంగానే వచ్చింది అంది మనోరమ టెలిగ్రామ్ విప్పుతూ. చదివి చూసుకుని ఒక్కసారిగా ఆకాశంలోకి గెంతి దిగొచ్చింది మనోరమ. మా బావ రేపు వస్తున్నారట అంటూ. అభినందనలు అంది శాంతి. అయితే రేపు నీ డాన్స్ ఎంతవరకు వచ్చిందో పరీక్షిస్తారన్నమాట అని నవ్వింది. లేదు శాంతి, బావ ఎంతో మంచివాడు. నిజానికి నేనేమీ నేర్చుకోకపోయినా నన్నేమీ అనడు. మాట్లాడుతుందే కానీ మనోరమ కళ్ళెక్కడో చూస్తున్నాయి, మనసు ఎక్కడో విహరిస్తోంది. అయితే మనోరమ, నీకంత నమ్మకం ఏంటి? మీ బావ అమెరికా వెళ్ళి ఏమాత్రం మారలేదంటావా అడిగింది శాంతి. నవ్వింది మనోరమ. మంచి ప్రశ్నే. నాకిప్పుడు 20 ఏళ్ళు, బావకు 27 ఏళ్ళు. పుట్టిన దాది బావ అమెరికా వెళ్లే వరకు 1-2 సంవత్సరాల క్రితం వరకు కలిసిమెలిసి ఉన్నాము. మాకు ఒకరి అంతరాత్మలు ఒకరికి తెలుసు. నేనెక్కడా అతడి అమెరికాలోనూ జీవితాంతం ఉన్నా అతడిలో కానీ నాలో కానీ మార్పు రాదు. జన్మ జన్మలకు మేమిద్దరమే, ఒకరికొకరం, ఇంకెవ్వరి కోసమో కాదు. ఓహో, మరి అటువంటి నమ్మకమే నాకెందుకు ఉండదు మనోరమ? సూటిగా అడిగింది శాంతి. ఎలా? పునాదేది? ప్రశ్నించింది మనోరమ. అయితే అర్థం చేసుకోవటానికి పూర్వం పాతకు 30 ఏళ్ల పరిచయం ఉండాలన్నమాట అంది వెటకారంగా. అలా నిరసించక శాంతి. నిజానికి నీకు గోవిందరావుతో ఉన్న పరిచయం ఏ పాటిది చెప్పు? నీకు నాకు పోలికే లేదు. మరి నేను వెళ్తాను, అన్నీ సర్దుకోవాలి. బావ పైవారంలో వస్తాడనుకున్నాను, ఎంచేతో ఇప్పుడే వచ్చేస్తున్నాడు అంది. శాంతి మనోరమ చేయి పట్టుకుంది. ఇక నువ్వు వెళ్ళిపోతావన్నమాట అంది దిగులుగా. దాంతో సంభాషణ కొత్త మార్గం తొక్కింది. అవును శాంతి అంది మనోరమ కూడా విచారంగా. ఇంత సంతోషంలోనూ నీ స్నేహం పోతుందన్నదొక్కటే నాకు విచారం. చాలాసేపు మౌనంగా కూర్చుండిపోయారు. తప్పదు కదా శాంతి, విచారం దేనికి? ఉత్తరాలు రాస్తూ ఉంటానులే. కానీ ఒక్కటే విచారం, గోవిందరావు విషయంలో నువ్వు తొందరపడకూడదని. ఎందుకో అతడి విషయంలో నా మనసు శంకిస్తోంది అంటూ వెళ్ళిపోయింది మనోరమ. సామానంతటితోనూ దిగిన కుమారుడు శ్రీహరిని చూసి ఆశ్చర్యపోయాడు బలరామయ్య. ఏమిట్రా ఇదంతా అని ప్రశ్నించాడు. విషయం విని తారామండలానికి లేచాడు. ఎవరినడిగొచ్చావై నువ్వు అన్నాడు నిప్పులు కురిసే కళ్ళతో. శ్రీహరి నిర్ఘాంతపోయాడు. అదేమిటి నాన్న, మీకు దగ్గరలో ఉందామని. ఎవరు దగ్గర లేకపోతే మీ మనసు బాగుండదని. నా మనసుకి ఏమైందంటే ఇప్పుడు? అదే తీవ్రత కంఠంలో. శ్రీహరి తలవాల్చి నించున్నాడు. పసిపిల్లను అక్కడ ఒక్కతిని వదిలి నేనేమైపోతున్నానని వచ్చావు? వారానికి 10 రోజులకు దాన్ని నువ్వు చూస్తూ ఉంటే నాకు తృప్తిగా ఉండేది. దాన్ని ఎవరు చూస్తారు? బాధగా అన్నాడు బలరామయ్య. శాంతికి ఏమీ పర్వాలేదు నాన్న, అక్కడ దానికి ఏమీ లోటు లేదు. చెప్పే వచ్చాను. కొన్నాళ్ళు చూసి పోనీ బాగుండకపోతే మళ్ళీ వెళ్ళిపోతాను అన్నాడు. సరే కానీ ఇప్పుడేమనుకుని ఏం లాభం? ఈ పని చేసే ముందు నాకు తెలియపరచాల్సింది. పొరపాటే నాన్న. కొడుకు వచ్చాడని అటు వచ్చిన లక్ష్మీదేవి అంది. ఆయన ధోరణి ఎప్పుడూ అంతే నాయన, నూరా లోపలికి. అంత దూరం నుంచి ఎంత ప్రేమతో ఇలా వచ్చాడో అన్న ఆలోచనే లేదు. ఆప్యాయంగా ఉండేవాళ్ళు అలుసు, ఏమైపోయారో కూడా అక్కర్లేని వాళ్ళ కోసం అర్రులు చాచటం. రా నాయన లోపలికి.
మంచి చెడ్డలు సాధక బాధకాలు నీకు తెలిసినట్లు ఎవరికి తెలుసు? నా బంగారు తండ్రివి. బలరామయ్య కొంచెం మెత్తపడ్డాడు. నేను మాత్రం ఏమన్నాను లక్ష్మి? వాడి సంగతి నాకు తెలియదా? శాంతి ఒక్కతి ఉంటుందని. చాలిద్దరు అంత దూరం నుండి ప్రయాణం చేసి వచ్చిన వాడిని వీధిలోనేనా? రా పెదబాబు, ఎప్పుడు భోజనం చేశావో ఏమో. మక్కువలకు మమతలకు మధ్య సంఘర్షణ. తనలో తనే నవ్వుకున్నాడు శ్రీహరి. తర్వాత పద్మ అంది, నా మూలాన మీరు నాన్నగారి చేత మాటలు పడ్డారు, క్షమించండి అని. లేదు పద్మ, నేను అదే ఆలోచనలో ఉండగానే నీ ఉత్తరం వచ్చి నా ఊహకు బలం ఇచ్చింది. నువ్వేమి బాధపడకు అన్నాడు. శాంతి ఏమంది? కొత్తగా విశేషం ఏమీ లేదు. నాటకాలు సంగీతాలు, దానికి అసలు మనం గుర్తుండే అవకాశాలే తక్కువ. కానీ ఎవరేమంటేనేం, నా బాధ్యత నేను నెరవేరుస్తున్నాననే తృప్తే నాకు చాలు. శాంతి దానంతట అదే మారాలి, కానీ మనం ఏం చెప్పి దాన్ని మార్చలేము అన్నాడు. రాజా బాగున్నాడా? బాగానే ఉన్నాడు, కానీ లోపల చాలా బాధపడుతున్నాడు పద్మ. రాజా విషయమే నాకు బాధగా ఉంటుంది. నిర్మలంగా గడిచిపోయి అతని జీవితంలో నేనే అశాంతి కలిగించాను. నేను ఎదుటి లేకపోతే అయినా కొంత మర్చిపోతాడేమోననే ఉద్దేశం కూడా కలిగింది. ఏమండి, నేను ఒకటి చెప్పనా? మా చెల్లెలు జయ కూడా సౌందర్యవతి, సంగీతం వచ్చు, అతడికి తగింది అంది. నిర్జీవంగా నవ్వాడు శ్రీహరి. రాయబారం జరపమంటావా? లాభం లేదు పద్మ, నాకు మొహం చల్లదు. ఇక్కడికి జరిగిన అవమానాలు చాలు అన్నాడు. బందికాన నుండి విముక్తైనంత సంతోషంగా, వైజయంతి ముఖంగా పయనిస్తున్నంత ఆనందంగా ఉంది మనోరమ. ఎక్కడా నేల మీద నిలబట్టం లేదు. అనుమతి తీసుకుని శాంతి కూడా వెళ్ళింది మనోరమను స్టేషన్లో దిగబెట్టే ఉద్దేశంతో. మనోరమ బావ శేఖర్ కూడా చాలా సరదా మనిషి. శాంతితో చాలా ఆదరంగా మాట్లాడాడు. కలకత్తాలో ఒక స్నేహితుడు చిన్న టీ పార్టీ ఏర్పాటు చేశాడు. అక్కడికి వెళ్ళి తర్వాత స్టేషన్కి. మీకు అభ్యంతరం ఉండదు కదూ శాంతి అడిగాడు శేఖర్. శాంతి తటపటాయిస్తూ మనోరమ వైపు చూసింది. శాంతి తరపున మనోరమ అంది, అభ్యంతరం ఏం ఉండదు అని. ట్యాక్సీ బంగళా ముందు ఆగగానే శాంతి ఆశ్చర్యపోయింది. మీ స్నేహితుని పేరు అంటూ నాంచేసింది. రాజశేఖరం, ఎంఎస్సి మెటీరియాలజిస్ట్ అన్నాడు శేఖర్. రాజా మీ స్నేహితుడా? ఆశ్చర్యపోయింది శాంతితో పాటు మనోరమ కూడా. శేఖర్ మరింత ఆశ్చర్యం పొందాడు. ఇంతకు మీకెలా తెలుసు అతడు? మనోరమ వివరించింది. ఇంతలో లోపల నుండి రాజా వచ్చాడు. హలో, స్వాగతం సుస్వాగతం అంటూ అంతలోనే శాంతిని మనోరమను చూసి బొమ్మలా నిల్చుండిపోయాడు. ఓ, శాంతి గారిని చూడటానికి వెళ్ళినప్పుడు మనోరమ గారిని ఒకసారి చూశాను, కానీ ఫలానా అని తెలీదు, రండి లోపలికి. ఇష్టాగోష్ఠి చాలా సరదాగా జరిగింది. అయితే త్వరలోనే కళ్యాణ పత్రిక పంపిస్తావన్నమాట అన్నాడు రాజా హాస్యంగా. శేఖర్ నవ్వాడు. అది ఎలానో జరుగుతుంది, మరి నువ్వెప్పుడు బదులు తీర్చుకుంటావు? మా అందరి ఆహ్వానాలు అందుకుంటూ కూర్చోవటమేనా? నీ ఊహాసుందరి నిజ జీవితంలో ఎక్కడైనా దర్శనమిచ్చిందా? రాజా విషయాలన్నీ తెలుసున్న శేఖర్ అసలు విషయం తెలియక హాస్యం పట్టించాడు. కానీ అది వినగానే నవ్వుతున్న రాజా ముఖం గంభీరమైపోయింది. శాంతి వదనం ఉదాసీనమైంది. మనోరమ పరీక్షగా శాంతి రాజా ముఖాలు తిలకించసాగింది. తన మాటలకు అందరూ నవ్వులతో ఇంటిని ప్రతిధ్వనింపజేస్తారన్న ఉద్దేశంలో ఉన్న శేఖర్ పూర్తి విరుద్ధమైన గంభీర వాతావరణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. చా, నా విట్టంతా వ్యర్థమైపోయింది అన్నాడు. రాజా ప్రయత్నపూర్వకంగా నవ్వుతూ, విందుకు వేళవుతోంది, ఏర్పాట్లు చూస్తాను, కాసేపు మీరు విశ్రాంతి తీసుకోండి అంటూ వెళ్ళిపోయాడు. శాంతి పూల మొక్కలు చూసే మిషతో లేచి మెల్లగా వరండాలకు జారుకుంది. నివ్వెరపోయాడు శేఖర్. అతడు ఇలా అభిమానపడతాడు అనుకోలేదు. నాకు చెప్పుకోదగిన స్నేహితుడు, ఆ మాత్రం చనువు ఉందనుకుని అడిగాను అన్నాడు మనోరమతో మెల్లగా. అది కాదు అసలు కారణం అంటూ విషయం చెప్పుకొచ్చింది మనోరమ. విని బాధపడ్డాడు శేఖర్. చూడగానే శాంతి చాలా తెలివైనదిగా భావించాను. అలాంటి వ్యక్తిని ఎలా తృణీకరించింది? దైవ నిర్ణయం. ఏమిటో చిత్రంగా ఉంటుంది ఆవిడ మనస్తత్వం. అంతటి వ్యక్తిత్వం గల రాజాను తృణీకరించింది. అసలు వివాహానికి అర్థం లేదంది. ఇప్పుడిప్పుడే గోవిందరావు అనే అనాకారిని ప్రేమించానంటుంది. ఏమిటో మరి ఆమె మనసు నిట్టూరుస్తూ అంది మనోరమ. శాంతి అటు రావటంతో సంభాషణ ఆగిపోయింది. విందుకు వచ్చిన అతిథులందరూ కలిసి 10 మంది. వారిలో బెనర్జీ, మోహన్లు రాజాశేఖర్లకిద్దరికీ కూడా స్నేహితులు. అందరూ శేఖర్ని కాబోయే వధువైన మనోరమను అభినందించారు.
శేఖర్ తన అమెరికా అనుభవాలు క్లుప్తంగా వర్ణించాడు. అతిథులంతా వెళ్ళిపోయాక బెనర్జీ మోహన్లు మిగిలిపోయారు. పూర్వపు స్నేహం పురస్కరించుకుని అనేక విషయాలపై చనువుగా మాట్లాడుకున్నారు. క్రమంగా స్వవిషయాలపైకి మరలింది చర్చ. రాజా ఇదివరకులా లేడు, ఏమిటో పూర్తిగా మారిపోయాడు అని నిట్టూర్చాడు మోహన్. అవును అన్నాడు బెనర్జీ. ఫలానా అని తెలియదు కానీ ఏదో మాత్రం జరిగింది. ఆఫీసు ఇల్లు తప్ప ఓ షికారు లేదు, సినిమా లేదు. ఎప్పుడో తప్ప నవ్వనే నవ్వడు. చిత్రాలు గీయటం పూర్తిగా మానేశాడు. అలా ఒంటరిగా కూర్చుని గంటలు గంటలు గడిపేస్తున్నాడు. ఏమిటో తెలియదు. శాంతి నేరస్తురాలిలాగా తల వంచుకుంది. విషయమంతా విని ఉండటం వలన శేఖర రెట్టించలేదు. సంభాషణను ప్రయత్నపూర్వకంగా మరొక విషయంపైకి తిప్పేశాడు. మోహన్ బెనర్జీలు వెళ్ళిపోయాక శేఖర్ సిగరెట్ పీలుస్తూ వరండాలకు వెళ్ళాడు. రాజా అనుసరించాడు. చూడు రాజా, నాకు మనోరమ అంతా చెప్పింది. నువ్వు శాంతి విషయంలో ఇలా దిగజారిపోవటం నాకు చాలా బాధగా ఉంది అన్నాడు శేఖర్. వాళ్ళిద్దరూ అంత స్నేహితులా? శాంతి చెప్పేసిందా? ఆశ్చర్యపోయాడు రాజా. పోనీలే, మంచిదేగా. కానీ ఆ అమ్మాయి తిరస్కరించినంత మాత్రాన మరి లోకమే లేదన్నట్లు కూర్చోటువంటి నువ్వు మరొక ప్రయత్నం చేయరాదు? నీరసంగా నవ్వి ఊరుకున్నాడు రాజా. బాగా ఆలోచించుకో. నువ్వు కోరినటువంటి వ్యక్తులు ఇంకా ఉండకపోరు. నిరుత్సాహపడకు. మనసు మార్చుకోవటం కొద్దిగా కష్టమే అనుకో అంటూ ఆప్యాయంగా రాజా భుజం తట్టాడు శేఖర్. లోపల ఏకాంతంగా మిగిలిన స్నేహితురాళ్ల మధ్య కూడా అదే సంభాషణ సాగుతోంది. మను, మీ బావ ముందు నువ్వు బొత్తిగా వెలవెలబోతున్నావు. అందం విషయంలో నువ్వు అతడికి ఎంత మాత్రమూ సరిపోవు అంది శాంతి. తేలిగ్గా అంది మనోరమ. మా మధ్య అటువంటి వాటికి ఆస్కారం ఉండదు, అలా కలిసిపోయాం. మరి గోవిందరావు విషయంలో ఏమేమో చెప్పావు, నా అందానికి తగడన్నావు అంది శాంతి. అప్పబ్బా, అది వేరు శాంతి. వివాహం అయితే కాలేదు కానీ మావి చిన్నప్పటి నుండి కలిసిపోయిన జీవితాలు. పసితనంలో అందం అంటే ఏమిటో తెలీదు. గుణాన్ని ప్రేమించే ఎవరికైనా దగ్గరవుతాం అప్పుడు. అటువంటిదే మా ప్రేమ. ఆ పెనవేసుకుపోయిన అంతరాత్మల్ని ఏ కారణాలు విడదీయలేవు, ఇవి తీయవు కూడా. కానీ నేను ఆ రోజు నీకు చెప్పింది పరిణత హృదయాలు, పరిపక్వ వయస్కులు అయిన వారి విషయంలో సంభవించగల వాస్తవిక సమస్యలు. ఇప్పటికీ నేను నీకు అదే సలహా ఇస్తాను. తిరిగి ఒకసారి రాజా విషయంలో ఆలోచించుకో. మీ ఇద్దరిని ఒకచోట చూస్తూ ఉంటే నేత్రానందకరంగా ఉంది అంది మనోరమ. ఇదేమన్నా బజార్లో కొనుక్కునే వస్తువా? ఏది నచ్చుతుందో మార్చి మార్చి చూసుకోవటానికి కినుకగా అంది శాంతి. మనోరమ మరి మాట్లాడలేదు. రైలు బండి కదిలిపోతూ ఉండగా మనోరమ మరొకసారి హెచ్చరించింది. గోవిందరావు విషయంలో మరొకసారి ఆలోచించి నిర్ణయించుకో శాంతి అంటూ. అలాగే అని శాంతి అంటూ ఉండగా బండి కదిలిపోయింది. రాజాతో కలిసి తిరుగుముఖం పట్టిన శాంతి శాంతి అనే పిలుపు విని వెనక్కు తిరిగింది. గోవిందరావు. ఇలా వచ్చారేం అడిగింది. ఒక స్నేహితుడు వస్తానన్నాడు కానీ రాలేదు. మీరెందుకు వచ్చినట్లు తిరిగి ప్రశ్నించాడు. తెలుసుగా మీకు. మనోరమ ఇవాళే వెళ్ళిపోయింది. వీడ్కోలిచ్చేందుకు వచ్చాను అంది శాంతి. ఓ అవును, మర్చిపోయాను అన్నాడు గోవిందరావు. కానీ అతడు ఎందుకు అబద్ధం ఆడుతున్నట్లు అనిపించింది శాంతికి, రాజాకు కూడా. ఓ, మీరు ఇక్కడే ఉన్నారే, గుడ్ ఈవినింగ్ అన్నాడు గోవిందరావు రాజాని అంతవరకు చూడనట్లు. గుడ్ ఈవినింగ్ అన్నాడు రాజా చిరుహాసంతో. స్టేషన్ దాటి బయటకు వచ్చారు. ఇప్పుడు శాంతినికేతన్ వెళ్ళటానికి చాలా ఆలస్యమైపోయింది. ఇక మీ ఇంటికి వస్తే ఇంకా ఆలస్యమైపోతుంది. మేము ఇట్టే వెళ్ళిపోతాం రాజశేఖరం గారు, మీరు ఇంటికి వెళ్ళండి అంది శాంతి. ఒక్కసారిగా రాజా చెల్లించాడు. అతడేదో చెప్పేలోగానే గోవిందరావు వెళ్ళి టాంగా పిలుస్తున్నాడు. అదెందుకు, ట్యాక్సీ పిలవండి అంది శాంతి. చాలా తగ్గు స్వరంతో అన్నాడు గోవిందరావు. రేపు సెలవేగా మనకు, కలకత్తా చూసి రేపు వెళ్ళొచ్చులే. రేపా? అవును, ఇవాళ ఏ హోటల్లోనో ఉండొచ్చు. శాంతి రకరకాల ఆలోచనలతో ఏమీ మాట్లాడలేకపోయింది. కానీ పూర్తిగా కాదని మాత్రం అనలేకపోయింది. మళ్ళీ అక్కడికి వెళితే గోవిందరావుతో స్వేచ్ఛగా మాట్లాడగల అవకాశం ఉండదు. ఇవాళ పూర్తిగా అతడితో అన్ని విషయాలు మాట్లాడి నిర్ణయించుకుంటే తర్వాత అన్నీ ఇంటికి తెలియచేయవచ్చు. బహుశా గోవిందరావు కూడా అదే ఉద్దేశంతో ఉండుండొచ్చు అనుకుని అంగీకార సూచకంగా మౌనం దాల్చింది. గోవిందరావు టాంగా బేరమాడసాగాడు. కానీ రాజా హృదయంలో తీవ్ర సంచలనం రేగింది. శాంతి ఎంతో తెలివైంది, నిగ్రహం ఉంది. నేను కలుగ చేసుకోవటం దేనికి లెమ్మనుకున్నాడు కానీ మనసు సరిపెట్టుకోలేకపోయాడు. ఎంత తెలివిగల వాళ్ళైనా ఒక్కొక్కసారి గుడ్డిగా ప్రవర్తిస్తారు. చూస్తూ ఇలా ఊరుకోకూడదు. ఈమె నా శ్రీహరి చెల్లెలు, అంతేకాని ఇందులో నా స్వార్థ చింతన ఏమీ లేదు అనుకున్నాడు.
శాంతి మెల్లగా పిలిచాడు రాజా. ఇంతలో టాంగా కుదిర్చిన గోవిందరావు కూడా శాంతి దగ్గరికి వచ్చాడు. శ్రీహరి నీకొక విషయం చెప్పమని రాశాడు, ఇంతవరకు మర్చిపోయాను, ఒకసారి ఇలా రండి అన్నాడు. పర్వాలేదు చెప్పండి అంది శాంతి. కాదు ఇలా రండి, చాలా మాట్లాడాలి అంటూ కొద్ది అడుగులు దూరంగా నడిచాడు రాజా. ఒకసారి గోవిందరావు వైపు చూసి తప్పనిసరిగా రాజా దగ్గరకు నడిచింది శాంతి. కోపంతో గోవిందరావు కనుబొమ్మలు ముడిపడటం ఇద్దరు గమనించారు. ఏమిటి అడిగింది శాంతి రాజాను. చూడండి శాంతి, గతంలో జరిగిన సంఘటన మర్చిపోండి. ఇప్పుడు నాకు శ్రీహరి ఎంత ఆత్మీయుడో మీరు అంతే. నేను చెప్పబోయే విషయాన్ని స్నేహపూర్వకమైన సలహాగా భావించి గౌరవించగలరని తలుస్తాను. ఇందులో నా స్వార్థమేమీ లేదు. ఆశ్చర్యంగా కళ్ళెత్తింది శాంతి. అదేమిటండి అలా మాట్లాడతారు? నాకు మీపై అమిత గౌరవం అని వెనకొకసారి చెప్పాను. చెప్పండి, అన్న ఏం రాశాడు? తప్పకుండా నా మాటకు విలువిస్తారా? ఇంకా సందేహంగానే అడిగాడు. ఏమిటంత సందిగ్ధ విషయం? ఆశ్చర్యం ప్రకటించింది. నేను మాట తప్పను. మీరు చెప్పేదాన్ని మనఃపూర్వకంగా గౌరవిస్తాను, హృదయపూర్వకంగా ఆచరించగలను. స్నేహితుడిగా మీపై నాకు చాలా గౌరవం. కానీ ఒక్కటి, విశ్వభారతిలో నా కళాభ్యాసం గురించి కాదు కదా. ఆ విషయమైతే మాట ఇవ్వలేను. అక్కడ నాకెంతో ప్రశాంతంగా హాయిగా ఉంది. తిరిగి ఈ పట్టణాల రొదలో పాడలేను. ఆ విషయం కాదు. క్షమించాలి, చిన్న అబద్ధం ఆడాల్సి వచ్చింది. శ్రీహరి చెప్పమనలేదు, నేనే చెప్పబోతున్నాను అంటూ కొద్దిసేపు ఆగాడు. అతడు చెప్పే విషయానికే ఎదురు చూస్తోంది శాంతి. విసుగుతలను సూచిస్తూ వెనక నుంచి గోవిందరావు దగ్గాడు. ఒకసారి అటు చూసి తిరిగి శాంతి వైపు చూసి మొదలుపెట్టాడు రాజా. గోవిందరావు పారాయి వ్యక్తి. అతనితో మీరు ఒంటరిగా తిరగటం హిందూ ధర్మం నిరసిస్తుంది. శాంతి మాట్లాడలేదు, కానీ కోపంతో ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. కోపం వద్దు శాంతి. శ్రీహరికి నాకు గల స్నేహానురాగాల చనువుతో మీపై అభిమానంతో చెప్తున్నాను. ఇందులో మీ క్షేమాభిలాషే కానీ నా స్వార్థం కానీ గోవిందరావుపై నింద కానీ లేదు. అతడికేం పురుషుడు, కానీ మీ విషయం అలా కాదు. ఎంత చదివినా ఎన్ని నేర్చినా హిందూ స్త్రీ కొన్ని కట్టుబాట్లలో ఉంటేనే కానీ గౌరవం దక్కదు. మీకింకా చిన్నతనం తెలీదు. కోపంగా తలెత్తింది శాంతి. ఎందుకు అందరూ నాకు ఇలా నీతులు బోధిస్తారు? నేనేం చిన్నపిల్లను కాదు. అతడు నాకు కొత్త కాదు, స్నేహితుడు అంది. తొందరపడకండి శాంతి. మన అంతఃకరణలు నిర్మలమైనంత మాత్రాన సరిపోదు. లోకం దృష్టిలో చులకనైపోతారు. ఈ సాయంత్రం కలకత్తా అతడితో తిరిగి చూసి రాత్రి హోటల్లో అతడితో ఉండి రేపు విశ్వభారతికి వెళ్తారు. దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించండి. విశ్వభారతిలో మీ అధ్యాపకులు, అధికారులు విషయం తెలిస్తే ఇక మిమ్మల్ని అక్కడ ఉండనిస్తారా? చెల్లించే నేత్రాలతో అయోమయంగా చూసింది శాంతి. కంపిత గాత్రంతో అంది. మరి గోవిందరావుకు కోపం వస్తుందేమో. శాంతిని పరిశీలనగా చూస్తూ గంభీరంగా అన్నాడు రాజా. మీపై కోపం తెచ్చుకోగల చనువు ఉంటే పర్వాలేదు. అలాగే పరిస్థితి కూడా ఊహించుకుని సమాధాన పడగలడు. శాంతి మాట్లాడలేదు. పదండి, అతనితో నేను మాట్లాడతాను అని గోవిందరావు వైపు దారి తీశాడు. సరే, ఏమైతేనేమో ముందు మీకు మాట ఇచ్చానుగా. శాంతి కూడా అనుసరించింది. తృప్తిగా నవ్వాడు రాజా. ఆ మాత్రం గౌరవం ఉంచినందుకు చాలా సంతోషిస్తున్నాను. మిస్టర్ రావు, వెరీ సారీ, ట్యాక్సీని పిలుస్తాను, విశ్వభారతికి తక్షణం వెళ్ళిపోవాలి అన్నాడు గోవిందరావుతో రాజా. అర్థం కానట్లు చికాగ్గా పెట్టాడు గోవిందరావు ముఖం. ఏమిటి పీడ అన్నట్లు చూశాడు శాంతి వైపు. తలవాల్చి మెల్లగా సమాధానమిచ్చింది శాంతి. అన్నయ్య నుండి ఒక కబురు తెలిసింది, అందుకే వెళ్ళిపోదాం, కొంచెం పనుంది. గోవిందరావు సందిగ్ధంగా చూశాడు. అన్నయ్య నీకెందుకు రాయలేదో అన్నాడు. రాజా చెప్పాడు సమాధానం. అతడు నేను ప్రాణ స్నేహితులం, ఆ తేడాలేమీ లేవు. పాపం మీ కార్యక్రమం పాడైనందుకు విచారిస్తున్నాను, కానీ వేరు దారి లేదు. ఆ మాటల్లో గర్భితమై ఉన్న అవహేళనను గోవిందరావు గ్రహించాడు. పళ్ళు కొరుక్కుంటూ ముఖం పక్కకు తిప్పుకున్నాడు. రెండూ పురుష హృదయాలే. ఒకరి హృదయగత భావాలు ఒకరికి తెలుసునని ఇద్దరికీ తెలుసు, కానీ తప్పనిసరిగా పైకి నటిస్తూ భాష ఉపయోగిస్తున్నారు. అయితే శాంతి వెళ్ళిపోదామా అన్నాడు కోపం అణగదుక్కుంటూ. వెళ్ళాలి, మెల్లగా అంది శాంతి ఎదలోని ద్వైదీభావాలను మరుగుపరుస్తూ. ఇక చర్చ కొనసాగనీయకుండా ట్యాక్సీ పిలిచాడు రాజా. అతడు కూడా ట్యాక్సీ ఎక్కుతుంటే మీరు వస్తున్నారా అని అడగకుండా ఉండలేకపోయాడు గోవిందరావు. అవును, చెప్పాను కదా పని ఉన్నదని అన్నాడు రాజా తాపీగా ప్రశాంతంగా.
తాను వేరే ట్యాక్సీలో పోవాలన్నంత కోపం వచ్చింది గోవిందరావుకి. కానీ శాంతిని వదలలేక తప్పనిసరిగా అహంకారం అణుచుకుని కూర్చున్నాడు. మర్నాడు ఉదయం శాంతినికేతనం నుండి వచ్చే ముందు శాంతిని కలుసుకున్నాడు రాజా. శాంతి, బహుశా నాపై ఆగ్రహం కలిగి ఉండొచ్చు, కానీ పూర్తిగా మీ క్షేమం కోరేవాణ్ణి. భగవత్ సాక్షిగా చెప్తున్నాను. ఇప్పుడు మీకు తెలియకపోయినా ఇందలి ఆంతర్యం ముందు ముందు మీరే గుర్తించగలరని ఆశిస్తున్నాను. ఎంతో పని ఉంటే తప్ప బయటికి వెళ్ళకండి. ఎవరిని తేలిగ్గా నమ్మకండి. చనువుగా ఇలా చెప్పినందుకు మాత్రం ఏమీ అనుకోవద్దని ప్రార్థన. నిశ్చలంగా నిలబడిన శాంతి గంభీర వదనంలో ఏ భావమూ వ్యక్తం కాలేదు. వెళ్తాను మరి. స్నేహర్ దగ్గర నుండి ఉత్తరాలు ఏమైనా వస్తున్నాయా? క్షేమంగా చేరినట్లు రాశాడు. 15 రోజులైంది, ఉత్తరమే లేదు. నాన్నగారే రాస్తున్నారు. అంతా క్షేమమేనట. ధవళేశ్వరంలో అన్నయ్య డ్యూటీలో చేరాడట. ప్రతి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతున్నాడట. స్కూటర్ కొన్నాడట ఈ మధ్య, అందుకే చెప్పింది. అవునా? నాకు అసలు ఉత్తరమే లేదు. అడ్రస్ ఇస్తారా? ఇంటి అడ్రస్కి ఒక ఉత్తరం రాశాను. అందిందో లేదో జవాబే లేదు. ఆఫీస్ అడ్రస్ ఇవ్వండి. జేబులు తడుముకున్నాడు, కానీ డైరీ దొరకలేదు. చెట్టు కింద నిలబడి మాట్లాడుకుంటూ ఉండటం వల్ల ఇద్దరి దగ్గర కాగితము కలవు లేవు. నేను తర్వాత రాస్తానులేండి. అన్నయ్య కూడా రాస్తాను మీకు రాయమని. ఎంచేత రాయలేదో మరి. నాకంటే మీపైనే మక్కువ అన్నయ్యకు అంటూ నవ్వింది. విధిగా నవ్వాడు రాజా కూడా. సరే, సెలవు. ఏ విషయంలోనూ తొందర మాత్రం వద్దు శాంతి అంటూ వెళ్ళిపోయాడు రాజా. గోవిందరావు విషయమై అతడేమైనా తరచి అడుగుతాడేమోనని భయపడ్డ శాంతి అసలు రాజా ఆ ప్రసక్తే తేకపోవటం చూసి ఆశ్చర్యపోయింది. వెనక ఎగ్జిబిషన్లో రవీంద్ర చిత్రం గురించిన రకరకాల ప్రశంసలు, గోవిందరావు మాటలు తప్పనిసరిగా గుర్తుకొచ్చాయి. రాజాకు అసూయ లేదు అనుకుంది మరొకసారి. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.